అయినా వాడు అక్కడిక్కడ లింకులు షేర్ చేసినానుకో స్టేటస్ పెట్టేసి వాట్సాప్లో ఈరోజు ఇట్లా హనీ ట్రాప్లో నాకు ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నా మార్ఫ్ చేసిన వీడియోస్ సో ఎవరు రెస్పాండ్ కాకండి 3 టిప్స్ ఫాలో అయితే నీకు ప్రాబ్లం లేదు వాడు ఏం చేసుకోలేడు సార్ మీ వీడియో ఉన్నా వాడు ఏం చేసుకోలేడు మీ వీడియో మిమ్మల్ని భయపెట్టేయడం తప్ప ఇంకెవరికి పనికిరాదు మీరు రెస్పాండ్ కాకుండా మీరు స్టేటస్ పెట్టడానికి ఈ స్టేటస్ వాడు కూడా చూస్తాడు కదా అరే ఇటు భయపడతలేడు వేస్ట్ రాబెడితే వదిలేస్తాడు వాడు ఒక 10 రోజులు ట్రై చేస్తాడు బ్లాక్మెయిల్ చేయడానికి ఏ రోజు ₹1 ఇచ్చినా వాడు నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు అంటే వాడు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఏమాత్రం ఛాన్సే లేదు ఎందుకంటే యూట్యూబ్లో సార్ వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయి అబ్సీన్ కంటెంట్స్ ఎట్టి బస్లో యాక్సెస్ కాదు మనం అప్లోడ్ చేస్తున్నప్పుడే దాంట్లో చెక్ ఉంటుంది అది ఓకే అనుకున్నప్పుడు మాత్రం ఇది పోస్ట్ అవుతుంది అదర్వైజ్ కాదు ఎందుకంటే నీకు ఎక్కడ ఈ న్యూడిటీ అనేది కొన్ని వెబ్సైట్లలో ఉంటుంది తప్ప రెగ్యులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండదు కాబట్టి అట్లా భయపడకుండా ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడ ఛాన్స్ ఉంది అంటే లింక్స్కి చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆ లింక్స్ రూపంలో చేయడానికి ఉంటుంది తప్ప డైరెక్ట్ వీడియో పోస్ట్ చేయడానికి స్కోప్ ఉండదు సో మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని చెప్పినాం అనుకోండి సైబర్ క్రైమ్స్లో చాలామంది ఏమనుకుంటారంటే నేను కంప్లైంట్ ఇస్తే నువ్వెందుకు పోయినావు అని అంటారు అనుకుంటారు నువ్వు కాదు ఎవరైనా పోతారు అక్కడ ఇరుక్కుంటారు అది నువ్వు నేరాలకి గురైనవు నువ్వు నేరస్తుడివి కాదు కంప్లైంట్ చేయడానికి కూడా పబ్లిక్ అదే భయపడుతుంటారు అరే నేను చెప్తే నువ్వెందుకు పోయినావు నన్ను తిడతారేమో అట్లా అనుకుని చాలా మందికి రారు కానీ అలా అవసరం లేకుండా మీరు వచ్చేస్తే సేవ్ అవుతారు సార్ హనీ ట్రాప్ నుంచి ఒక టిప్ ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకోటిసారి కస్టమర్ కేర్ సంబంధించింది ఈ మధ్య ఏంటంటే లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్కి అలవాటు అంటే అన్ని ఆన్లైన్లోనే బుక్ చేయడం ఆన్లైన్ అనేది లాక్డౌన్లో ఎంత గ్రోత్ అంటే అంత గ్రోత్ వచ్చింది ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడడం స్టార్ట్ అయ్యింది ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే కస్టమర్ కేర్ కావాలి మనం వాడిని కన్ఫర్మ్ చేసుకుంటే కస్టమర్ కేర్ కావాలి సింపుల్గా మనం ఏం చేస్తాం కస్టమర్ కేర్ మీరు జనరల్గా మీకు కస్టమర్ కేర్ కావాలనుకుంటే సార్ ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంసంగ్ సంబంధించి ఒక ఐటమ్ కొన్నారు ప్రాబ్లం వస్తుంది మీరు ఏం చేస్తారు గూగుల్లోకి వెళ్తాం కస్టమర్ కేర్ శాంసంగ్ కస్టమర్ కేర్ అని కొడతాం సింపుల్గా మీరు శాంసంగ్ కస్టమర్ కేర్ కొట్టగానే మీకు కొన్ని నెంబర్స్ డిస్ప్లే అయితే ఆ నెంబర్ అక్యూర్దే వస్తుంది సైబర్ అఫెండర్సే వస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ యాడ్సెన్స్లో వాళ్ళు డబ్బులు పే చేసి కస్టమర్ కేర్ నెంబర్ అనేది వాళ్ళది పాపప్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు ఎందుకంటే గూగుల్ వాడికి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అక్కడ వస్తాయి దానివల్ల ఏంటంటే దాన్ని కాల్ చేయగానే వాళ్ళు నిజంగానే శాంసంగ్ కస్టమర్ కేర్ లాగా మాట్లాడి మీదంతా అప్డేట్ చేస్తాం సార్ మీకు ఒక లింక్ పంపిస్తాము మీ తరఫున మేము చేసిస్తాము చేసినందుకు మీకు ఒక ₹10 సర్వీస్ ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు రిమోట్ యాప్స్ పంపిస్తారు లింక్ ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ పంపించేసి మిమ్మల్ని యాక్సెస్ చేసుకోండి ఓకే ఆ ₹10 వాళ్ళు ఏం చెప్తారంటే ₹10 కానీ ₹100 కానీ ఏదైనా మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటే పే చేయాలని చెప్తారు అప్పుడు మనం డెబిట్ కార్డ్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తున్నప్పుడు సేమ్ ఫోన్ వాడి దగ్గర కూడా కనపడుతుంది కదా టీమ్ వ్యూవర్లో వాడు అన్నీ నోట్ చేసుకుంటాడు మీ క్రెడిట్ కార్డ్ నెంబరు CVV కోడ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అవన్నీ రాసుకుంటాడు మీరు ఆల్రెడీ టీమ్ వ్యూవర్ ఇచ్చారు కాబట్టి మీకు వచ్చే ఓటీపీ వాడికి కూడా వస్తుంది అవును మీరు ఇట్లా రాయగానే మీ కార్డు మీద మొత్తం లాగేస్తారు అంటే ఎప్పుడు కానీ మనము కస్టమర్ కేర్ నెంబర్ కోసం దీంట్లో వెతకద్దు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ చూస్తుంది శాంసంగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి www.samsung.com అని కొట్టండి వెబ్సైట్లోకి వెళ్తారు వెబ్సైట్లోకి వెళ్ళిన అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ కొడితే ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది అట్లా డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ కొడుతుంటే ఆడికే పోతుంది సైబర్ అఫెండర్కే పోతుంది డబ్బులు పోతారు ఎనీ ఇంటర్మీడియట్ యాప్స్ ఏదున్నా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తేనే మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది జనరల్ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ఏంటంటే 12 డిజిట్స్ 16 డిజిట్స్ ఉంటాయి 18002665 అట్లా ఉంటాయి కానీ ఈ వీళ్ళంతా మొబైల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ ఇంకోటి కస్టమర్ కేర్ కాల్ చేయగానే మనం ఏ నెంబర్కి చేసినా 1 నొక్కండి ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి చాలా లైన్ తీసుకున్నాక మనకు కనెక్ట్ అవుతుంది కానీ ఈ సైబర్ అఫెండర్స్ మీరు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోతుంది అండ్ వాడు ఏమంటాడు ఫస్ట్ కాల్ చేయండి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను చెప్పి వాడు మళ్ళీ కాల్ చేస్తాడు అంత ప్రిపేర్ చేసుకొని కాల్ చేస్తాడు కస్టమర్ కేర్ వాడు ఎవ్వడు కాల్ బ్యాక్ చేయడు ఏ కస్టమర్ కేర్ కూడా కాల్ బ్యాక్ చేయదు నీకు అవసరం నువ్వు కాల్ చేయాల్సిందే మాట్లాడాల్సిందే ఇవి చిన్న గుర్తు చేసుకుంటే మనం సేవ్ కావడానికి ఆస్కారం. ఓకే కస్టమర్ కేర్ హనీ ట్యాప్ చెప్పారు ఇంకా మేజర్ ఇంకేముంది ఇంకా సార్ ఈ మధ్య ఎక్కువ జరుగుతుందంటే ఈ ఇంటర్మీడియట్ యాప్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ యాప్స్ అంటే ఒకప్పుడు ఈ మనకు కంపెనీకి కస్టమర్కి మధ్యలో ఎవరు మీడియేటర్ ఉండకుండా డైరెక్ట్ వీళ్ళకు టైప్ చేస్తే మీకు ప్రైస్ తగ్గుతున్న కాన్సెప్ట్లో ఈ నో బ్రోకర్ ఈ జస్ట్ డైల్ కానీ ఈ రకరకాల యాప్స్ వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫెసిలిటేట్ చేస్తారు కస్టమర్కి కంపెనీ వాళ్ళకి చేస్తారు దానికోసం ఈ నో బ్రోకరేజ్ OLX ఇలాంటివి వచ్చేసినాయి దీంట్లో ఏం చేస్తారంటే OLX ఫ్రాడ్స్ OLX కానీ ఇవన్నీ దీంట్లో 3 రకాల స్టేజెస్ ఉన్నాయి సార్ ఫస్ట్ ఉండేదంటే OLXలో ఒక బైక్ పోస్ట్ చేస్తారు మనం కొందాం అనుకుంటాం డబ్బులు పంపించినాక వాడు రెస్పాండ్ కాదు ఇది ఓల్డ్ స్టైల్
తర్వాత ఏం చేశారు, ఆర్మీ ఆఫీసర్స్ అని చెప్పేసి నాకు ట్రాన్స్ఫర్ అయింది, నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను, నేను అమ్మేస్తున్నా అంటే ఆర్మీ ఆఫీసర్స్ బుల్లెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందరికి ఒక ఉంటుంది, అరే నేను వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పంపించడం, తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇట్లా జరిగేది. ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వచ్చింది. నువ్వు కొనడం కాదు, నా దగ్గర ఒక బైక్ ఉంది అనుకోండి, నా దగ్గర ఒక పల్సర్ బైక్ ఉంది, నాకు ఇంకో కార్ కొన్నాను, ఏదో కారణం నా పల్సర్ బైక్ అమ్మేయాలి. నేను గూగుల్ OLXలో పెడతాను నా బైక్ అమ్ముతున్నాను ఇంత ప్రైస్ అని. ఇమీడియట్లీ వాడు సైబర్ అఫెండర్ కాల్ చేస్తాడు, సార్ నాకు బిల్లింగ్ ఉంది, బైక్ కొంటాను. సార్ మీ బైక్ ఎంత సార్? నేను 50,000 అని చెప్పాను. సార్ 50,000 అంటే ఎక్కువ సార్, నేను 45,000 కొంటాను సార్ అంటాడు. ఇంకా మనం కూడా ఏమనుకుంటాము, పెట్టగానే కాల్ వచ్చింది కాబట్టి ఏ చేస్తే అయిపోతుంది, దాన్ని యూకే చూసుకుంటాం, దాని పార్కింగ్ ప్లేస్ వేస్ట్ అమ్మేద్దాం అనుకుని ఓకే చెప్తాం. వాడు అప్పుడు ఏమంటారు, సార్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, నేను రావడానికి ఒక 3 days పడుతుంది, 3 days పడుతుంది కాబట్టి 3 days తర్వాత వచ్చి తీసుకుంటా అని చెప్తాను. నువ్వేమంటావు, 3 days దాకా నేనేందుకు అవుతావు, ఎవడొస్తే వాడికి అమ్మేస్తాను, నువ్వు డబ్బులు ఇస్తేనే నువ్వు కొన్నట్లు కదా అంటావు. వాడు లేదు సార్ నేను డబ్బులు మీకు పంపించేస్తాను, కానీ డెలివరీ అప్పుడు తీసుకుంటా అంటే మన మైండ్లో ఎంత ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి వాడు వస్తే రాని, లేకపోతే లేదు, బైక్ నా దగ్గర ఉందని చెప్పేసి ఓకే అని చెప్తాను. సార్ మీ అకౌంట్ పంపిస్తాను, కరెక్ట్ అమౌంట్ పంపించాలి కాబట్టి మీరు నాకు ఒక 10 rupees నాకు పంపేయండి సార్, అదే అకౌంట్ నేను రిఫండ్ చేస్తాను, మిస్టేక్ కాకుండా ఉంటుందని చెప్తాను. వాడు 10 rupees పంపించగానే మనం పంపించగానే వాడు QR కోడ్లో 45,000 మనకు పంపిస్తాడు QR కోడ్. సార్ ఆ QR కోడ్ క్లిక్ చేయండి మీకు అమౌంట్ వస్తుందని చెప్తాడు. ఆ QR కోడ్ క్లిక్ చేయగానే నీ అకౌంట్ నుంచి 45,000 వాడికి వెళ్తుంది. వాడికి వెళ్ళగానే నీకు అంటే మన అకౌంట్లో డబ్బులు ఉంటే లేకుంటే పోదు, మన అకౌంట్లో ఉంటుంది. జనరల్గా అయితే మనకి ఉంటుంది కదా సార్, మినిమం అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తారు, ఆ అమౌంట్ ఆడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ మనం ఫోన్ చేయాలి, ఏంది నా డబ్బులు కట్ అయినా, ఏంటంటే అరే ఇదేదో మిస్టేక్ జరిగింది సార్, మీ డబ్బులు నాకు వచ్చినాయి, నేను పంపాల్సింది మిస్టేక్ సార్, 45 + 45 పంపిస్తున్నా సార్, మళ్ళీ సేమ్ పంపిస్తాడు 90. మనం 90 ఏమో మనం కొట్టేస్తాం, 45 పోయింది 90. అంటే మీకు 45,000 అని చెప్తున్నాను, 5,000 కూడా చేస్తారు వాడు, కూర్చున్న తర్వాత కొట్టడమే కదా. అట్లా మన వీలైన కాడే డబ్బులు లాగేస్తుంటారు. తర్వాత చూస్తే ఏంటంటే వాడు అఫెండర్, చీటర్. ఎప్పుడైనా ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, మనకు QR కోడ్ ఉందంటే మనం డబ్బులు పంపించడానికి, మనకు రావడానికి QR కోడ్ అనేది ఉండదు. QR కోడ్ క్లిక్ చేస్తుంటే నువ్వు వాటి డబ్బులు పంపిస్తున్నాడు. మనం ఒక షాప్కి వెళ్తాం సార్, ఒక 100 rupees వస్తువు కనుక QR కోడ్ క్లిక్ చేస్తే మన డబ్బులు వాడికి వెళ్తాయి, వాడి డబ్బులు మనకు రావు. అంటే QR కోడ్ అనేది మనం పంపడానికే తప్ప మనకు రావడానికి కాదు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి కొడుతున్నాం. ఇంకోటి దాంట్లో పే టు అని ఉంటుంది, పే టు 45,000 ఉంటుంది. అది ఏం చదవం మనం పే అంటుంది రిసీవ్ కదా, పే అంటున్న మీద చూడం, సెండ్ టు రూపీస్ అని ఉంటుంది. కొంచెం కూడా అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్, సెండ్ టు అన్నప్పుడు కనీసం ఆలోచించకుండా సెండ్ అంటుండేంది రిసీవ్ కదా, సెండ్ అంటుంది ఆలోచనతో కొట్టేస్తాం, డబ్బులు పోగొట్టుకుంటాం. అంటే ఇందులో టిప్స్ ఏంటి? దీంట్లో టిప్స్ ఏంటంటే, మనం ఎప్పుడు QR కోడ్ అనేది మనం డబ్బులు పంపడానికి, మనం తీసుకోవడానికి కాదు. ఇంకోటి నువ్వు వెహికల్ పెట్టినప్పుడు, అమ్మడానికి పెట్టినప్పుడు, నీకు వాడు కొనుక్కోవాలంటే వాడు వచ్చి తీసుకెళ్ళాలి, వచ్చిన రోజే డబ్బులు తీసుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందరూ ఏం బైక్లే అనుకుంటారు, మన ఇల్లు ఉందనుకోండి సార్, రెంట్ కోసం పెడితే కూడా నేను మీ ఆఫీస్ రెంట్ తీసుకుంటాను, ఎంత అమౌంట్, సేమ్ ఇదే ప్రొసీజర్. మళ్ళీ మనం ఏముంటాము, రెంట్ కోవిడ్ వల్ల చాలా టూలెట్ బోర్డ్స్ కనిపిస్తుంది, అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. రెంట్ కూడా నాది వస్తే అమ్మ దొరికింది అనే పరిస్థితులు ఉన్నారు. దానికోసం యాప్స్లో పెడుతున్నారు, యాప్స్లో పెట్టగానే అడుగు దోచేస్తున్నాడు. మొన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చింది, ఆవిడ ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీ, వాళ్ళ పాప రీసెంట్గా మ్యారేజ్ చేశారు. ఆ పాప వాళ్ళకి ఫర్నిచర్ కొనడానికి 2 లక్షల రూపాయలు పెట్టుకుంది. ఆ ఇల్లు రెంట్కి ఇస్తాను నో బ్రోకర్లో పెడితే సేమ్ ఇట్లా జరిగింది. వాడు ఎంత అడ్వాన్స్గా ఉందంటే, ఈమె డబ్బులన్నీ అయిపోయినాయి, మనకు అర్థమైపోయింది, ఇంకా మీతో రావట్లేదు. అంటే మీరు అన్నట్లు ఇందాక అంత డబ్బులు ఉండాలి కదా మన అకౌంట్లో, అమ్మ మీ అకౌంట్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వేరే అకౌంట్ ఇవ్వండి, సేమ్ వాళ్ళ మదర్ అకౌంట్లో కూడా కొట్టేసింది. అయ్యో, మీ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, మీ అకౌంట్లో డబ్బులు అన్నీ అయిపోయినాయి, మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఆ అకౌంట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అకౌంట్ కూడా చీట్ చేయడం.